అణ్వాయుధాల కత్తితో ప్రపంచాన్ని భయపెట్టే నియంత సొంత దేశ ప్రజల్నే భయంతో వణికిపోయేలా చేసే నరరూప రాక్షసుడు అతడే. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. ప్రస్తుత ఆధునిక కాలంలోనూ ఆటవిక న్యాయం అమలు చేస్తున్న అతడి పాలనపై ఐక్యరాజ్యసమితి బయటపెట్టిన సంచలన నివేదిక ప్రపంచాన్ని కుదిపేస్తోంది. విదేశీ సినిమాలు రహస్యంగా చూసిన దాయాది దేశం దక్షిణ కొరియా డ్రామాలు ఇతరులతో పంచుకున్న ఫలితం ఒక్కటే, మరణశిక్ష. ఫైరింగ్ స్క్వాడ్ ముందు నిలబెట్టి బుల్లెట్ల వర్షం కురిపించే ఉత్తర కొరియా దళాలు ప్రజల్లో భయాన్ని నింపే ఈ రాక్షస పాలన ఇప్పటికీ కొనసాగుతుందని ఐరాస నివేదిక చెబుతోంది. 2015 నుంచి 6 కొత్త చట్టాలు, ప్రతి ఒక్కటి ప్రజల కళ్ళు చెవులు మూసివేయడానికే. సమాచారాన్ని పొందనివ్వక, ప్రపంచం చూడనివ్వక ప్రజలను బానిసలుగా మార్చేస్తోంది కిమ్ జోంగ్ ఉన్ పాలన. 2023లో ఉత్తర కొరియా నుంచి తప్పించుకొని పారిపోయిన కాంగ్ యూరి అనే యువతి తన 3 స్నేహితులు దక్షిణ కొరియా సీరియల్స్ చూశారనే కారణంతో 23 ఏళ్ల వయసులోనే మరణశిక్షకు గురయ్యారని కన్నీళ్లతో వివరించింది. ప్రజలకు తగిన ఆహారం అందిస్తా అన్న వాగ్దానం, దేశాన్ని అభివృద్ధి చేస్తా అన్న హామీ అన్నీ కేవలం మాటలే. 2019లో అమెరికాతో దౌత్యం దూరమయ్యాక అణ్వాయుధాల దిశగా పరుగులు పెట్టిన కిమ్ జోంగ్ ఉన్ ప్రజల జీవితాలను నరకంలోకి నెట్టేశాడు. ఉత్తర కొరియాలో రోజుకు 3 సార్లు తినడమే ఒక విలాసం. కరోనా కాలంలో ఆకలితో మరణాలు దేశమంతా వ్యాపించాయి. చిన్న వ్యాపారాలకే ఉక్కుపాదం, సరిహద్దు దాటితే కాల్చి చంపేయడమే శిక్ష. కార్మిక శిబిరాల్లో చిన్నారులు, అనాథలు, వీధి బాలలు బానిసలుగా ప్రమాదకర పనుల్లో ప్రాణాలు కోల్పోయినా అది నాయకుడి కోసం చేసిన త్యాగం అంటూ కిమ్ జోంగ్ ఉన్ కీర్తించే గానం ఇవన్నీ బయటపడ్డాయి. కిమ్ దుష్టపాలనపై స్పందించిన ఐక్యరాజ్య సమితి హేగ్ అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు దృష్టికి ఈ నేరాలు తీసుకువెళ్లాలని మరోసారి పిలుపునిచ్చింది. అయితే చైనా, రష్యాల అడ్డంకులు ఉత్తర కొరియాని రక్షిస్తున్నాయి. గత వారం బీజింగ్లో షీ జిన్పింగ్, పుతిన్లతో ఒకే వేదికను పంచుకున్నారు కిమ్ జోంగ్ ఉన్. దేశ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నా నిరంతరం తన సైనిక శక్తి ప్రదర్శనలో మునిగిపోవడం ఈ నియంత అలవాటు. కానీ అణ్వాయుధాల నీడలో కంపిస్తున్న ఒక జాతి, ప్రజల కళ్ళు చెవులు మూసేసిన ఓ రాక్షస పాలన ఈ రోజుకి నిజమిదే. ఒకవైపు ప్రజలు ఆకలితో చస్తుంటే మరోవైపు ప్రపంచాన్ని బెదిరించే సైనిక అణు ప్రదర్శనలు. కానీ ఈ చీకటిలోనూ ఉత్తర కొరియా యువతలో ఒక ఆశాదీపం వెలుగుతోంది. ఇప్పుడు ఒకే ప్రశ్న మిగిలి ఉంది, ఉత్తర కొరియాలో ప్రజలకి స్వేచ్ఛ ఎప్పుడు వస్తుంది? అణ్వాయుధాల వెనుక దాక్కున్న కిమ్ మానవత్వం ముందు ఎంతకాలం నిలబడగలడు?